మన ఇండియాలోని హైదరాబాద్ మహానగరము ప్రపంచంలోని మహానగరాలతో అభివృద్ధిలో పోటీ పడుతున్నది. అది ఎలాగంటే ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్నటువంటిది ఔటర్ రింగ్ రోడ్‌గా, తర్వాత రీజనల్ రింగ్ రోడ్‌గా విస్తృత పరిధిగా పెరిగిపోతూ ఉన్నది. మనకు తెలుసు ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగి 155 కిలోమీటర్ల పరిధిలో, ఆ తర్వాత త్రిబుల్ ఆర్‌కి సంబంధించినటువంటిది రీజనల్ రింగ్ రోడ్ అనేటువంటిది 358 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా విస్తరించి అభివృద్ధి చేస్తున్నారు. మరి ఇండియాలో అత్యంత ప్రామాణికంగా అన్ని రకాల వాతావరణాలకు అనుగుణంగా దేశ ప్రజలు ఎక్కడి వాళ్ళైనా ఇక్కడ నివసించడానికి అనుకూలమైన వాతావరణము, మరి దేశంలోని నడి మధ్యన సెంట్రల్ సిటీగా హైదరాబాద్ పేరునిక కావటం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్తో కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా హైదరాబాద్ నగరము గోదావరి నది మరి కృష్ణా నది మధ్యన ఉన్నది. మరి దక్కన్ ప్లాటు పీఠభూమిగా ఉన్నది. మరియు బే ఆఫ్ బెంగాల్కి జస్ట్ 300 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది. కనుక అత్యంత ప్రామాణికత కలిగినటువంటి నగరంగా ఈ దేశ ప్రజల్లో కొనియాడబడుతుంది. మరి ఇటువంటి నగరాన్ని మరింతగా మెరుగుపరచడానికి భవిష్యత్తులో భారతదేశానికి సెకండ్ క్యాపిటల్గా ఉండేలాగా అభివృద్ధి చేయడానికి పారిశ్రామికంగా మరియు బయోమెడికల్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ సెంటర్ పరంగా ఎడ్యుకేషన్ హబ్గా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రజల పెరుగుతున్నటువంటి జనాభాకు తగ్గట్టుగా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ పోటీ పడుతూ మహానగరాన్ని నిర్మిస్తున్నారు. అందుకు అనుగుణంగానే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గతంలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకారాలు అందిస్తుంది. మరి రీసెంట్గా సాగర్ హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే మధ్యలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతున్నది. అది ఎలాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యం అంటే ఇప్పుడు అవసరమైనటువంటి 19, 20 ఉన్నటువంటివి ఎగ్జిట్స్ని మరికొన్ని పెంచడానికి చూస్తూ ఉన్నారు. మనకు తెలుసు విజయవాడ హైవే, సాగర్ హైవే మధ్య ఉన్నటువంటి సంగీ టెంపుల్ దగ్గర మరికొత్త 12th A న్యూ ఎగ్జిట్ ఇవ్వబోతున్నారు. కారణం ఏంటంటే దాని దగ్గరలోనే ఓఆర్ఆర్ అవతల 263 ఎకర్స్ రీసెంట్గా సీఎం రేవంత్ సర్కారు అక్కడ ఫ్రూట్ మార్కెట్ కోసం, ఉద్యానవనాల కోసం, అంటే ఫ్లవర్స్ మార్కెట్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ కోసం పూర్తిగా శంకుస్థాపన చేసినాడు. అది మొదలవుతున్నది వరకు. కనుక ఈ క్రమంలో మరి ఓఆర్ఆర్కి ఇన్సైడ్ ఉన్నటువంటి బ్రాహ్మణపల్లిలో మన వెంచర్ ఉంది, ఎమరాల్డ్ వెంచర్. కానీ ఇప్పటికే అందులో ప్లాట్స్ అయిపోయి ఉన్నాయి. మరి మార్టిగేజ్గా ఉన్నటువంటి కొన్ని ప్లాట్లు ఉన్నాయి. తర్వాత లోను ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళు కొన్ని విత్డ్రా అవ్వటం వల్ల కొన్ని ప్లాట్లు ఉన్నాయి. అవి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఉదాహరణకు 8 ఉన్నాయి. అందులో ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి. 180 గజాలు, 200 గజాలు ఉన్నటువంటి ఇంకెక్కువ ఉన్నటువంటివి ఉన్నాయి. కనుక ఎవరైనా ఉత్సాహపడేటటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే తప్పకుండా కలవండి. నా ఫోన్ నంబరు 9492923784. నా పేరు కాశీనాథ్ నేత, గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇన్ గ్రూప్ ఆఫ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. కనుక ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటిది, మరి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. కనుక మరి ఎలాంటి బేసిసాలు పోకుండా దీంట్లో మీరు ప్లాట్ కొనుక్కున్నట్లయితే పిల్లలకు ఒక భవిష్యత్తుని, ఆర్థిక భరోసాని ఇచ్చిన వాళ్ళం అవుతుంటాం. కనుక ముందు చూపుతోటి మనం అడిగేస్తే రేపు భవిష్యత్తులో మన పిల్లలు 10 అడుగులు ముందుకేయటానికి వీలవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ తోటి భూమి మీద మీ పెట్టుబడి సురక్షితమైనటువంటిది, మరియు అది వెర్టికల్ గ్రాఫ్గా డెవలప్ అవుతున్న విషయాన్ని ఎంతోమంది అనుభవాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. కనుక మరి సంప్రదించగలరు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే
మరి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డులో ఇప్పటికే ఎన్నో వెంచర్స్ చేసాము, అవి ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోయినాయి. రీసెంట్గా పాక్స్ఖాన్ ఎస్టేట్ అనేటటువంటిది ఎలిమినేడు అంటే మంగళపల్లి నుంచి సివిఆర్ కాలేజీ పోచారం ఎలిమినేడు గ్రామ పంచాయతీ పరిధిలో 25 ఎకరాలు వేసాము, అది కంప్లీట్ అయిపోయింది. అందులో కమర్షియల్ ఫ్లాట్స్ కొన్ని ఉన్నాయి, 800 గజాల పైన ఉన్నటువంటివి. నెక్స్ట్ అతి తొందరలోనే మరి బిఫోర్ ఒక వెంచర్ రాబోతుంది, దాన్ని చూడండి. అలాగే మంగళపల్లి దగ్గర మన వెంచర్ ఉన్నది, అంటే ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు జంక్షన్ దాటిన తర్వాత ఉంటుంది మంగళపల్లి గేట్ దగ్గర హైవేకి జస్ట్ ఓన్లీ 180 మీటర్ల దూరం డిస్టెన్స్లోనే హెచ్ఎండి లేఅవుట్ ఉన్నది. అందులో కూడా మరి ప్లాట్ ఉన్నాయి. అవసరమైనటువంటి వాళ్ళు తప్పకుండా నా నెంబర్ని సంప్రదించగలరు. 9492923784. కాశీనాథ్ నేత, గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇన్ గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, హైదరాబాద్. థ్యాంక్ యూ మై డియర్ వెల్ విషర్స్ and health creators. Bye.